Hi guys, welcome back to my channel. I'm Miguel Man. ఈరోజు వచ్చేసి మనం ఒక సర్ప్రైజ్ అనమాట మీ అందరికీ. అసలు ఇది మా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ వీడియో అప్లోడ్ అయితే కానీ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఎవరికి చెప్పలేదు, వాళ్ళకి రాలేదు. లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ అండ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ది ట్రావెలింగ్ వీడియో అదే నాకు చాలా ఇష్టం అనమాట. అట్లనే కొంచెం భయంగా ఉంది. ఆ భయాన్ని వదిలిపెట్టుకోవడానికి వచ్చానమాట. ఈ ఒక్కసారి మనం అన్నట్టు సెక్స్ అయితే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ అయితే నేను రైల్వే స్టేషన్ కాడికి పోతున్నా. ఎక్కడికి పోతున్నాం, మనం ఏ రైలు ఎక్కువ అనేది అది విధంగా చెప్తా, ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసి వరంగల్లో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అసలు వాడు బస్సు అవతల దింపిన వాడు, నా తెలియక కాల నీళ్ళ నడుకుంటూ వచ్చిన. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం ట్రైన్ ఎన్ని గంటలకు ఉన్నదో అడుగుదాం, ఎటు పోతున్నాం అనేది అప్పుడు చెప్తాను. స్కిప్ చేసారు, అప్పుడు చెప్తామని. సో నేను ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి వచ్చినాను అనమాట. నేను వెళ్ళే ట్రైను 2కు ఉందట. సో మా ఫ్రెండ్ కనుక ఫోన్ చేసినా తీసుకోవాలని అవుతాను నేను. వాడైతే ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు. ఎట్లయినా పోయేది కాబట్టి తీసుకుంటే పోయి ఎంతనో మరే టికెట్. ఎవడో వీడియోలు అన్నాడు నాతోటి, జనరల్ ట్రైన్లో పోతే, జనరల్ అపార్ట్మెంట్లో పోతే లైఫ్ తెలుస్తాడా, ఏం తెలుస్తుంది మీకు నేను చెప్తా చూడండి. హ్యాపీ జర్నీ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. మనం ట్రైన్ వచ్చేసి మనకి 2కు ఉంది. ఇట్లాంటివన్నీ సినిమాలు చూసినా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. సో ఇప్పుడు 2 వరకు మనం ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో సినిమా చూద్దాం. ఎక్కడైనా కూర్చొని టైంపాస్ చేద్దామన్నా కానీ ఎక్కడైనా ఎక్కలేదు కూర్చుందానికి. అక్కడెక్కడ ఉంది కనపడుతుంది కానీ బీఆర్ లంజోడుకులు రాడా, బీఆర్ వాళ్ళు రాడా. సో చూద్దాం, ఏమన్నా కూర్చుందాం వాళ్ళకి ఏం చేద్దాం అనేది. యాక్చువల్లీ ఈ టికెట్ మీద నాకు ఏ ట్రైన్ ఎక్కాలో తెలియట్లేదు. ఏముంటుందో నెంబర్ తెలియదు, అడగాలి ఎవరినన్నా. ట్రైన్ వచ్చినాం ఇప్పుడు కాదు 2 అప్పటి వరకు ఏడు చేద్దాం. మొత్తం ఖాళీ, ఎవరు లేరు. ఇక మనకి సీట్ అయితే దొరికింది. ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. అసలు ఫస్ట్ టైం అయితే ఇంత దూరం ఒక్కనే పోతున్నాను అనమాట. ట్రావెలింగ్ కిలోమీటర్స్ 1552 కిలోమీటర్లు. ఇప్పుడు ఎక్కితే మళ్ళీ రేపు ఏ జిల్లా అవుతుందో, మరి రేపు సాయంత్రం అవుతుందో నైట్ అవుతుందో తెలియదు. సో వెయిట్ చేద్దాం. చాలా ఎక్స్పెన్స్ అయితే చాలా లైట్గా భయం ఉంది. అట్లనే ఇది ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. మనం ఎట్లనైనా మనం కంటిన్యూ చేసేదే ట్రావెలింగ్ అనమాట. నాకు చాలా ఇష్టం ట్రావెలింగ్ చేసేది. సో మీకు వాయిస్ స్లోగా వస్తున్నాము మేము, ఎందుకంటే నా ఫోన్ డబ్బా ఫోన్ వాడికి. సో చూద్దాం, ట్రైన్ వచ్చినాక అయితే వెయిట్ చేద్దాం. ఏమన్నా ఉంటే ట్రైన్లో మాట్లాడుతున్నాం. జనరల్ టికెట్ తీసుకున్నది ఎవడో 2-3 రీలు చూసినా లైఫ్ తెలుస్తుందని, నేను లైఫ్ తెలుస్తుంది చూద్దాం అలా. ఏదో ట్రైన్ అయితే వచ్చింది, కాకపోతే జనాలు ఎక్కది కాదు ఇది. కిలోమీటర్లు ఉన్నది. సో కావున మనం తినడానికి ఏమైనా తీసుకొని పోవాలి ఇక్కడనే. సో నేను ఏమన్నా బయటకు పోయి ఏమైనా తీసుకున్నాను, బయటకు వచ్చిన. సో మనం వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాం అనమాట. అలా ఎక్కువ రేట్ ఉన్నాయి, 150 రూపాయలు అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా ప్లేటు. సో ఇక బయటకు వచ్చిన ఏంటనే వేపించుకుందామని పార్సల్ తీసుకుని ఇక పోదాం. టైమింగ్ అవుతుంది. రోజుకి సరిపడా సామాన్ అయితే తీసుకున్నాం అనమాట. వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాం. సో టైం వచ్చేసి 1:15 అవుతుంది. మనం పోయి వెయిట్ చేద్దాం. సెకండ్ ప్లాట్ఫామ్ అక్కడ అయితే ట్రైన్ వాళ్ళనే వెళ్దాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఎస్కలేటర్ ఎక్కడం అయితే జరిగింది. లాస్ట్కి మన ట్రైన్లోకి అయితే వచ్చేసాం అనమాట. वेस्ट भाई वेस्ट तब बिहार वाला है సీట్ నయ్యే నాకేం చూస్తుంది. మొత్తం సీట్ లేవు, ఏం లేవు. ఇప్పుడు 24 గంటలు ఎట్లా పోవాలో, నిలబడాలనో ఏందో కథ. మరి మనం ముందట అర్థం కనపడ్డప్పుడు మనం మొదటి చేసే పని ఈతలు కొట్టరు. నేను అదే చేస్తాను కదా. మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. సాంగ్ వేసి ముందుకు సాగుదాం. చాలా సేపటి తర్వాతకి మనకి సీట్ అయితే దొరికింది. మన ఎక్కే దగ్గర అయితే కూర్చుందాం. సో మనం ఇక్కడ నుంచి సాగుదాం. ట్రైన్ అయితే ఆగింది, ఎందుకో తెలియదు. ఇప్పటికే లేట్ అవుతుందిరా బాబా ఇంటికి. ఇంకా ట్రైన్ ఆపిండు, అర్ధ గంట అవుతుంది ట్రైన్ ఆపి.
రేపు ఏ టైం అవుతుందో పిచ్చిలు వేస్తుంది మొత్తం. సీట్ దొరకాలి, ఏం దొరకాలి, రేపు దానికి ఎట్టున్నా అర్థం కావట్లేదు ఇలా. ఇప్పుడైతే మనం తెచ్చుకునే ఫ్రైస్ అయితే తిందాం. ఆకలి అవుతుంది పొట్టు తిందాం ఇక మంచిగా. అది మంచిగా ఉన్నాడు మేరా ఫ్రెండ్, హిందీ వాళ్ళ ఫ్రెండ్ హిందీ వస్తున్నా. ఆ ట్రైన్ ఆగింది. అది ట్రైన్ మన పట్టాలకి కిందికి వస్తున్నట్టు. అది మొత్తం జనాలు మొత్తం ఆగి రాడినే మా ఆపిరు ఎందుకో మరి అర్థం కావట్లేదు. తిందామంటే మొత్తం ఆపిను, జనాలు వచ్చారు. సో టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుంది. నిద్ర వస్తుంది. కాకపోతే నాకు ఇక్కడ చిన్న సీట్ దొరికింది. ఏదైనా నేను కూర్చున్న వరకే దొరికింది. పండుకుంటానికి ఛాన్స్ లేదనమాట. మొత్తం పిచ్చిలేస్తుంది. కాళ్ళు పెట్టుకుంటాను కానీ షాపుకుంటాను కానీ లేదనమాట. అట్లా కొనుక్కుంటే ముందే బుక్ చేసుకోవాలి. ఓవరాల్గా ఇది మన అవుట్ఫిట్ అనమాట. బాగా చలి పెడుతున్నాడు వాడు ఇచ్చిండు ఉత్తరప్రదేశ్ వాడు. ఏం చేస్తాం, తెచ్చుకోవాలి నేను. ఇట్లానే ట్రైన్లో అమ్ముతుంటే ఇది వచ్చింది. ఏంటంటే మన ఈ శనగలు ఉంటాయి కదా, శనగలు, నిమ్మకాయలు, ఇంక ఏమున్నాయి కింద అవి ఏంటి తెలియదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇట్లాంటిది నేను రీళ్ళలో చూడడం ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అదేంటంటే అవతల సైడ్ పోయి ఇవతల సైడ్ పోయి కనెక్షన్ ఉంటుంది. అలా నిలబడుతుంది. అర్థమైంది నాకు ఏందని. సో మొత్తానికి అయితే మనకి స్వీట్ అయితే దొరికింది అనమాట. చాలా కష్టపడి అయితే స్వీట్ సంపాదించారు. ఇంకా మన ఢిల్లీ వచ్చేసి, న్యూఢిల్లీ వచ్చేసి ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది. అక్కడ దిగి ఇంకో ట్రైన్ ఎక్కాలి. అది తెలియదు నాకు ఏది ఎక్కాను. ఆడపోయి ఇంకోటి ఎక్కుదాం. అసలు తలకైనా వస్తుంది. పొద్దున్న నుంచి ఏం తినలే. ఏం చేస్తున్నట్టుంది. జాయింట్ వాళ్ళ ట్రైన్ చూడండి గైస్. పాన్పరాన్లు, బ్యాగ్స్లు, ఎంత ఫ్రెష్గా ఉందో ట్రైన్. సో మళ్ళీ ఒకసారి ట్రైన్ ఆగడం అయితే జరిగింది. ఎందుకు ఆగిందో పరిశీలించడం అయితే జరిగింది. ఎందుకు ఆగిందంటే స్టేషన్ అయితే వచ్చింది ఒకటి అనమాట. ఆగ్రా అనే స్టేషను అది వచ్చింది. సో మొత్తానికి అయితే ల్యాండింగ్ మన భారతదేశాన్ని వదిలిపెట్టి ఢిల్లీకి అయితే వచ్చాను అనమాట. సో వేరే ట్రైన్ అయితే ఎక్కుదాం. పెద్ద ఉన్నట్టుంది స్టేషన్. దీనికి అయితే టికెట్ తీసుకున్నాం ఫస్ట్. అని ఫోన్ చేసి అడగాలి. సో చేంజ్ అవ్వదాం. మొత్తం చేంజ్ బ్రో. వేరే దేశానికి వచ్చినట్టు ఉంది జనాలు అని చూస్తా అంటే. సో ఆ ట్రైన్ లేదట, వెళ్ళిపోయిందట. అది ఇప్పుడు కింది పోయి ఆటో ఎక్కి ఆటో కాంచి మళ్ళీ ఎడుకో ఉమ్మన్నాడు. ఢిల్లీ జంక్షన్కి పోయి మళ్ళీ ఆడెక్కాలన్నట. పోదాం ఇక ఆడికి. సో మొత్తానికి అయితే ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నా. 10 or 15 minutesకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి మనం ఢిల్లీ జంక్షన్కి అయితే పోవాలి. అక్కడ ట్రైన్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. మన వల్ల కాదు ఇక్కడ ఉండడం. ఫుల్ ట్రాఫిక్ బాయ్. మా ట్రాఫిక్ ఇంతగానం పాడైంది నాయన. సో ఆ ర్యాపిడ్ వచ్చేసి వాడు రోడ్డు మీద దింపాడు. ఎందుకంటే మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. పోలీసులు రాణిస్తలేరని. మనం ఇక్కడ నుంచి ఒక 1 kilometer ఉంటుంది స్టేషన్ దగ్గరికి పోతానికి. నేనైతే అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఏం రాయట్లేదు. నడదామని ఇబ్బంది అవుతుంది. ఇట్లా అట్లా నడుచుకుంటూ అయితే పోతున్నాను. మ్యాప్ పెట్టుకుని అయితే పోతున్నాను. పోయి చూద్దాం అక్కడ ట్రైన్ ఉందో లేదా అనేది. సో మనకి ట్రైన్ అయితే దొరికింది. పోయేటప్పుడు వేరే ట్రైన్ ఎక్కి మళ్ళీ దిగిన ఇంటికి వెళ్తున్నాను. క్యాన్సిల్ అయింది మొత్తం. సో వీళ్ళు వచ్చేసి పేకట్ ఆడుతారు. మ్యాన్స్ నైట్ వ్యూ ఫర్ ఢిల్లీ ఇట్లా ఉంటాడు అనమాట. నా ఫోన్ క్లారిటీ లేదు కాబట్టి ఏం కనపడతలేదు. సో ఈ ట్రైన్ మొత్తం ఖాళీ ఉంది. లోకల్ ట్రైన్ కాబట్టి అంత సీట్లు దొరికింది అనమాట. సో నేను అనుకున్న పని కాలేదు కాబట్టి మళ్ళీ ఇంటికి పోతున్నా. అందుకే కొంచెం మూడ్ ఆఫ్. అందరు ఇక్కడ చలి బాగా పెడుతుంది అనమాట. అందుకే అందరు స్వెటర్ తెచ్చుకుని ఏమో తెచ్చుకోలేదు. అందుకే బాగా టీషర్ట్ మీద ఇంకో టీషర్ట్ వేసుకున్నాను. సో నా స్టేషన్ అయితే వచ్చిందనమాట. నేను దిగేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఢిల్లీ ట్రైన్ వెళ్ళాలి కాబట్టి ఆ టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ కోసం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వీడెవడంటే పక్కన నిలబడ్డానే ఆ ఫ్రెండ్ ఇప్పుడే తలిగిందనమాట. అడిగినా నేను ఎక్కే ట్రైన్ ఎక్కుతాడట. సో వాని కింద అట నేనే తీసుకుపోతున్నా. ఇద్దరం కలిసి ఇప్పుడు టికెట్ కౌంటర్కి అయితే పోతున్నాము. కింద ఉంటుందట అది. సో మొత్తానికి అయితే కనిపెట్టడం అయితే జరిగింది. ఇలానే టికెట్లు ఇస్తారనమాట. సో మళ్ళీ జనరల్ టికెట్ తీసుకోవాలి. ఈసారి సీట్ దొరికేటట్టు చేసుకోవాలి మనం. ఎందుకంటే వచ్చేటప్పుడే నాకు చాలా ఇబ్బంది అయింది అనమాట. ఎట్లా చేసి మనం అయితే సీట్ అయితే దొరకట్టుకోవాలి. ట్రైన్ చుట్టూ ఉరికైనా మనం సీట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది 24 hours కాబట్టి. సో ఈ టికెట్ అయితే తీసుకున్నాం ఇక్కడ నుంచి. సో మనం అక్కడికి కనిపెట్టాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కానట్లేదు. ఇది ఇక్కడ ఉంది. కింద పోదాం ఇక. ట్రైన్ 8కి ఉంది. 8కి ఎక్కేసి తెల్లారి ఎప్పుడో అవుతుంది. తెల్లారి సాయంత్రం 5 ఉంది. ఎంత అవుతుందో తెలియదు ఇక. సో ఇక్కడ ఏ ఫుడ్ కొన్నా వేస్ట్ అంత బాగాలేదని 30 rupees పెట్టి కురుకుర ప్యాకెట్ అయితే కొన్నా. సో ఈ బెటర్ వాటికంటే చాలానే వచ్చినాయి. మనకాడ తక్కువ వచ్చేమో. ఇక్కడ కొంచెం 30 రూపాయలు పెట్టి కొన్న వాటి బాగానే వచ్చినాయి. సో నైస్. సో ఈ సీట్ కోసం చేసిన కష్టాలు అంత ఇంత కాదు. ఆ ట్రైన్ చుట్టూ ఉరకాల్సి వచ్చింది. అందుకే వీడియో తీయలేదు అనమాట ఎక్కేది. సో నేను వచ్చేసి సమోసా తీసుకున్నాను. ఒకటి 10 రూపాయలట. సమోసా ఎక్కడనే లేవు కానీ. సో మనం వచ్చేసి
రోటీ, ఇదేంటిది ఆలు కర్రీ, ఏది తీసుకున్నాం తిని చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. నన్ను చూసుకొని అందరిగా ఉన్నారు ఇక అట్లుంటుంది మనతోనే. రోటీ 3-4 ఉన్నట్టున్నాయి, మామిడికాయ పచ్చడి, ఆలు కర్రీ తిని చూద్దాం ఎట్లుందో. వేస్ట్గా తీసుకున్నా అనిపించింది, అసలు బాగాలేదు అది. అవి పూరీలు అవి రోటీ అని పేరు పెట్టారు, సప్పగా ఉన్నాయి. సో మనకు స్వీట్ దొరికింది కాబట్టి ఇప్పుడు మనకి ఏ టెన్షన్ లేదు, పండుకున్నాను అనమాట. అయినా సుఖం లేదు, ఎందుకంటే మళ్ళీ నా ముంగట 5-6 కూర్చురు. సో సాడ్. ఫస్ట్ టైం నాకు ట్రైన్ జర్నీ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది అని మళ్ళీ ఎక్కకుండా అయింది. ఏ రీజన్ లేకుండా ఆపుతుండు, నాకు నచ్చలేదు. సో మన తెలంగాణ వచ్చేసింది, వరంగల్ అయితే ల్యాండ్ అయిపోయినాం. మనకు ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు, అంటే పాకిస్తాన్ అనుకున్నారు, కాదు నాకిందలో దేవుడు. అంత దూరం నుంచి వచ్చిన ఫోన్ కింద తెచ్చుకోలే, నేనే ఫోన్ మాట్లాడిపిస్తే నేనే దింపిన. హన్మకొండలో మంది బజార్ పోవాలన్నట, ఖురాన్ గురించి అయితే వచ్చినట్టు ఆయన. ఆటోలో అయితే వెళ్ళిపోయిండు బాగా హ్యాపీగా. సో నేను అక్కడ దింపేసి హన్మకొండలో సూర్యాపేట బస్ ఎక్కి సూర్యాపేటకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి మనం జనగం బస్ అయితే ఎక్కి వెళ్ళిపోయినా. లోపల రాగానే అన్నకు ఫోన్ చేసిన వచ్చేసాను, పొద్దుగాల 7 గంటలకు అయితే వచ్చేసాను. సో ఓవరాల్గా మన ఊరికి అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇంటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్ళినాక మాట్లాడితే ఏమైంది అనేది. సో గాయస్ ఇంటికి వచ్చేయడం అయితే జరిగింది అనమాట. నేను వరంగల్ నుంచి ఇడికొచ్చుడు, ఈ నుంచి ఇడికొచ్చుడు అంతేం షూట్ చేయలే, ఎందుకులే మళ్ళీ బస్ జర్నీ లే అని వదిలిపెట్టినా. సో యాక్చువల్గా నేను ఢిల్లీకి ఒక చిన్న పని మీద పోయినా, కాకపోతే అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ అయితే బాగుంది అనిపించింది. వర్కౌట్ అయితే మంచిగా ఢిల్లీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది అనుకున్నా లైఫ్. కాకపోతే మనం అనుకున్నట్టు ఉంటే లైఫ్ ఎందుకు అవుతుంది. సో ఎమ్మటే రిటర్న్ అవ్వడం అయితే జరిగింది. సో మీకు ఆ చిన్న పని ఏంటో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది వర్కౌట్ కాలేదు కాబట్టి. వర్కౌట్ అయితే మంచిగా చెప్పేటోని, తిరిగేటోని, చాలా ప్లేసులు ఎక్స్ప్లోర్ చేసేటోని, బాగుండు లైఫ్ అట్లా ఊహించుకున్నా. కాకపోతే సెట్ కాలేదు, అది ఏం చేస్తాం, మన చేతులు లేదుగా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నాకు అసలు ఏ చిన్న భయం లేదు, ఎక్కడికి పోవాలన్నా చిన్న భయం లేదు. సింపుల్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎక్కడికి పోవాలన్నా తెలుసుకొని. సో దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే ఈరోజు ఢిల్లీకి పోయి రావడం వల్ల సో నాకు భయం పోయింది. ట్రావెలింగ్లో తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు తెలుసుకున్నా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నా. కొంతమంది జనాలు చాలామంది కలిసారు నాకు పోయేటప్పుడు. మొత్తం హిందీ వాళ్ళే, తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు వేరే రాష్ట్రం ఇట్లా వెళ్ళేటప్పుడు. సో కొంతమంది హిందీ వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నాకు దొరికిన వాళ్ళు మాత్రం మంచోళ్ళు, దొరికిన నేను మీట్ అయిన వాళ్ళు. సో చాలా మంచోళ్ళు, వాళ్ళని వీడియో తీద్దామనుకున్నా. కాకపోతే నేను దిగే స్టేషన్లో వాళ్ళు దిగితే మంచిగా వాళ్ళతోటి తెలుగులో మాట్లాడిపించి ఒక వీడియో మంచిగా చేద్దాం అనుకున్నాం. కాకపోతే నాది ఎలాగుండా నేను దిగిపోయారు, వాళ్ళు ఎక్కడ దిగిపోయారో తెలియదు. సో వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఏదో తెలియని ఆగిన వాళ్ళు అదే ఫస్ట్ టైం అట. ఇంతకుముందుకి వాళ్ళు ఎప్పుడు ఏరోప్లేన్ వెళ్ళేవాళ్ళట. 4 days అవుతున్నారు వాళ్ళు కేరళ నుంచి ఢిల్లీ దగ్గరికి, అంటే ఢిల్లీకి రాలేరు, అక్కడ సమ్ ప్లేసెస్ అయితే దిగారు అక్కడ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. తప్పకుండా మీరు కామెంట్ అయితే చేయండి ఎట్లా ఉందనిపించిందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్.